ఉంది. స్థిరులుగాను కదలని వారికి మీరు ఉండండి అని దేవుడి వాక్యం ఉంది. స్థిరులు అంటే ఉన్న దానిని, నిర్ణయించుకున్న దానిని, చెయ్యాలి అని అనుకున్న దానిని చేయటమే స్థిరత్వం. కాబట్టి కొత్త సంవత్సరంలో చాలా ప్రమాణాలు చేసాం. కొంతమంది బైబిల్ సగం చదివి మానేసినోడు ఉంటారు. కొత్త సంవత్సరంలో బైబిల్ చదువు మొదలు పెడతారు, సగం ఆపేస్తారు. కొత్త సంవత్సరంలో కొత్త పాటలు పాడడం మొదలు పెడతారు, సగం పని చేసి ఆపేస్తారు. కొత్త సంవత్సరం అనే పేరు మీద నిర్ణయాలు, చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండగలిగితే దాని ఫలము దొరుకుతుంది తప్ప, నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం ప్రకారముగా చేయలేకపోతే ఫలము దొరకదు. కాబట్టి ఒక వారం రోజులు చేస్తారు కొత్త నిర్ణయాలు, ఒక నెల రోజులు అనుసరిస్తారు ఆ కొత్త అలవాట్లని, ఆ నెల తర్వాత మళ్ళీ మర్చిపోవడమే. నిజమే, ఇవన్నీ కూడా మనకు అంత ఆశీర్వాదం అనిపించుకో. మళ్ళీ పాత జీవితమే. ఒక కొత్త సంవత్సరంలో ఒక నెల గడవగానే మళ్ళీ తదుపరి అన్నీ కూడా పాత జీవితమే, మళ్ళీ పాత